ఫ్రెండ్స్ 5 మంత్స్ బ్యాక్ లివ్ ప్యూర్ పెప్రో ప్లస్ మోడల్ వాటర్ ప్యూరిఫైర్ని అయితే రివ్యూ చేసేది పెట్టినా కదా. సో 5 మంత్స్ తర్వాత నేను దాని ఫస్ట్ సర్వీసింగ్ వీడియో అయితే ఒకటి అప్లోడ్ చేద్దామని అయితే చేస్తున్నాను అనమాట. అంటే యాక్చువల్గా ఇప్పుడు కాదు, 1 మంత్ క్రితమే అది రెడీ అయితే అయిపోయింది. కాకపోతే నాకు టైం అనేది అడ్జస్ట్ కాకపోవడం వల్ల ఇప్పుడైతే చేయడం జరుగుతుంది. సో నేను ఆ ఫస్ట్ సర్వీసింగ్లో అసలు ఏమేమి చేంజ్ చేయించిన, సో దాని ఛార్జ్ అంటే ఆ ఫస్ట్ సర్వీసింగ్ ఏమైనా ఛార్జ్ తీసుకురా, మొత్తం డీటెయిల్స్ అయితే వీడియోలో మీకు ఫుల్గా చెప్తాయి. కాబట్టి సో దీని గురించి మీరు తెలుసుకోవాలంటే మాత్రం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈ వాటర్ ప్యూరిఫైర్ని అయితే ఒక 8 మంత్స్ యూజ్ చేసిన తర్వాత ఒక రివ్యూ అయితే చేసిన. దరిద్రం ఏందో కానీ 8 మంత్స్ తర్వాత 1 వీక్ ఆర్ 10 డేస్కి వెంటనే వాటర్ టేస్ట్ అనేది టోటల్గా చేంజ్ అయిపోయింది. సో నేను దాన్ని సర్వీస్ చేయించాలంటే దీని కాస్ట్ వచ్చేసి 6,500 రూపీస్. కాబట్టి నేను సర్వీస్ చేపిస్తే ఒక 4-5 వేలు ఈజీగా వదులుతాయి. కాబట్టి చేయించాలా వద్దా అన్నట్లు చాలా రోజులైతే వెయిట్ చేసిన. ఆ వాటర్ ప్యూరిఫైర్ టేస్ట్ మారినా కూడా అట్లా తాక్కుంటూ ఇంట్లో తిట్టినా కూడా ఒక 11th మంత్ వరకు అయితే అట్లానే ఆఫ్ చేసిన అనమాట. సో ఇదైతే టేస్ట్ సరే మారతామే కానీ ఒక్కొక్క డ్రాప్ అందులో పడుతుంది ట్యాంక్లో. సో అది నిండడానికి అయితే చాలా టైం పడుతుంది అనమాట. ఆ ట్యాంక్ నిండడానికి 1 డే పడుతుంది. సో అది ఉంటే 7 లీటర్లు ఉంటుందేమో. సో అది మొత్తం ఏమంటుంది, డిశ్చార్జ్ ఫ్లో ఆల్రెడీ తక్కువనే ఉన్నా కూడా ఈ ఫ్లో రోజు మొత్తం ఉండేసరికి పైన మా ట్యాంక్ కూడా కాలైపోతుంది అనమాట. సో ఇంట్లో బాగానే తిడుతురు. సో నేను ఆగలేక వెంటనే ఈ సర్వీస్ సెంటర్ వీళ్ళు ఉంటారు కదా వాటర్ ప్యూరిఫైర్ వాళ్ళ యాప్ ఉంటుంది అనమాట, లివ్ ప్యూర్ యాప్. సో దాంట్లో నేను వాళ్ళకి ఇట్లా కంప్లైంట్ చేసిన సర్వీస్ కోసం. తను వచ్చి చెక్ చేస్తుండు. వాటర్ ప్రెషర్ అనేది అంత ఎక్కువ రావట్లేదు, 60% మాత్రమే వస్తుందని అయితే తను చెప్పిన అనమాట. అదే ఏం చేయాలంటే మోటార్ అనేది అదే పంపు ఉంటుంది కదా, అది దాన్ని చేంజ్ చేసుకోవాలని చెప్పిండు. సో దానికి ఏమైనా కాస్ట్ అవుతుంది అంటే మీరు వారంటీ ఇస్తారనమాట 1 year. సో సర్వీస్ వారంటీ అయినా లేదా ఇది సంబంధించిన కొన్ని పార్ట్స్ ఉంటాయి, అవి పోయినా కూడా వారంటీ ఉంటుంది అనమాట. సో దీనికి పోయినందుకు రిప్లేస్ చేసి ఇస్తాడు కొత్తది. అంటే ఇప్పుడు వాళ్ళు వారంటీలో ఇచ్చేది ఏంది, ఆర్ఓ ఇట్లాంటివి కాదు, జస్ట్ మోటార్లు ఇట్లాంటి ఎలక్ట్రానిక్ సంబంధించి కొన్ని ఉంటాయి కదా. సో అవి మాత్రమే వీళ్ళు చేంజ్ చేసి ఇస్తుంటారు అనమాట. సో నేను ఇట్లా నాకు పాడైనా కూడా, నేను వాటర్ టేస్ట్ కూడా ఇట్లా అయినా కూడా నేను కంప్లైంట్ చేయలేదంటే ఆల్రెడీ 6,500 కాబట్టి నేను దీన్ని పక్కకు పెట్టేసి మళ్ళీ ఇంకోటి ఏదైనా కంపెనీ తీసుకొని కొత్తది తీసుకుందాం అన్నట్లు అట్లా ట్రై చేసిన. కానీ అది కొంచెం టైం పడుతుందని అర్థమయ్యి, సో ఒకసారి ఏందనేది ఒకసారి చెక్ చేద్దాం అన్నట్టు ఇట్లా చెక్ చేయించాను అనమాట. చెక్ చేపిస్తే తను ఏం చెప్పినంటే ఈ ప్రెషర్ సరిగ్గా రావట్లేదు, ఇది మారిస్తే ఆటోమేటిక్గా ఆర్ఓ అనేది అంటే టేస్ట్ అనేది మళ్ళీ మంచిగా ఉంటుంది కొన్ని రోజుల వరకు అనేది చెప్పిండు. అలాగే ఇక్కడ చూడండి, లివ్ ప్యూర్ యాప్ నుంచి స్కాన్ చేసిన వీళ్ళు వేసే పార్ట్స్ జెన్యునా కాదన్నట్టు ఒకసారి చెక్ చేసిన అనమాట. సో వాళ్ళు వేసిన మోటార్ కూడా జెన్యునా కాదని సో ఇట్లా చెక్ చేసిన. కాకపోతే ఇది మనకు అంతగా చూపించలేదు అది సంబంధించింది, అంటే డౌట్ వచ్చింది. ఇప్పుడు ఇది కొత్తదా పాతదా అనేది చెక్ చేద్దామని చూసిన. అలాగే ఇప్పుడు నా వాటర్ ప్యూరిఫైర్ సంబంధించింది పిన్ ఉంది కదా, దాంతో కూడా చెక్ చేసిన. సో నాకు తెలిసి యాప్ ఫాల్టే కావచ్చు, అంతేగాని సో జెన్యూన్ అని అయితే నేను అనుకుంటున్నా. ఈ యాప్ యూజ్ చేసి మీరు చాలా డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. కంపల్సరీ వాటర్ ప్యూరిఫైర్ అంటే ఈ లివ్ ప్యూర్ వాడే వాళ్ళు మాత్రం కంపల్సరీ తెలుసుకోండి. ఒకవేళ మీకు దీని గురించి తెలుసుకోవాలంటే మాత్రం సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను వెంటనే దీని అంటే యాప్ రివ్యూ కూడా చేస్తాను. అంటే ఎట్లా చేయాలి, ఏం చేయాలనేది డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇట్లా మోటర్ వేసిన తర్వాత మళ్ళీ గోడకు సెట్ చేసి సో అవి సెటప్ అయితే చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా ఈ ప్రాసెస్ మొత్తం నేను కూడా ఒకసారి అసలు ఏందనేది నేను కూడా ఫస్ట్ ఇట్లా చెక్ చేసిన అవి అంటే ఏమైనా స్ట్రక్ అయిపోయిన వాటర్ అట్లా అని నేను అంటే ఎయిర్ ఒక్కొక్కసారి అట్లా లాక్ అవుతుంది అని అంటారు. సో అట్లా నేను తీసి పెట్టి అవి చేసిన. దాంతోపాటు పక్కన ప్రీ ఫిల్టర్ అని ఒకటి ఉంటుంది అనమాట. దాంట్లో కూడా ఒకటి స్పాంజ్ టైప్లో ఒకటి ఉంటుంది, అంటే వాటర్ పీల్చుకోవడానికి డస్ట్ ఏమైనా ఉన్నా కూడా అక్కడ అడ్డుకుంటుంది దాంట్లోనే. సో నేను దాన్ని కూడా క్లీన్ చేసిన. అది ఎంత క్లీన్ చేసినా కూడా మట్టి కలర్ ఉండే. సో అది యాక్చువల్గా 6 months 3 monthsకి ఒకసారి మారుస్తారంటారు. జనరల్గా 6 months మారిస్తే సరిపోతుంది. సో చూడండి, మోటార్ వేసినా కూడా డ్రాప్ పడుతున్నాయి. సో ఎయిర్ లాక్ అయినట్టుంది. సో చూడండి ఇక్కడ అంటే స్టార్టింగ్ కదా, సో కొంచెం మళ్ళీ అటు ఇటు తీసి ఎయిర్ అవి అంటే బయటికి తీసేసి మళ్ళీ సెట్ చేసిన అనమాట. తర్వాత కొంచెం ప్రెజర్ వచ్చింది. ఇది పంపేసిన తర్వాత తను ఏం చెప్పిండంటే ఒక 1 month 2 months దాకా ఈ ఆర్ఓ అనేది వస్తుంది, టేస్ట్ మారుతుంది. ఒక 2 tanks తీసిన తర్వాత వాటర్ పోసిన తర్వాత వెంటనే టేస్ట్ వస్తుందనేది చెప్తుండు. సో నేను అట్లా ట్రై చేద్దామని వెయిట్ చేసిన. కానీ ఒక 2-3 days మాత్రమే వాటర్ అనేది మంచిగా వచ్చినాయి టేస్టీగా. తర్వాత మళ్ళీ పోయింది అట్నే.
సో ఈసారి ఇక మళ్ళీ తనకేం కంప్లీట్ చేస్తా అన్నట్టు ఇక సర్వీస్ సెంటర్కి మన వల్ల కాదు, ఇక పెయిడ్ సర్వీస్ దానికన్నా ఇక కొత్తది కొనుక్కోవడం బెటర్ అన్నట్టు. సో నేను కూడా ఆగిపోయాను అనమాట. మళ్ళీ ఇట్లా పిలిపించాను అనుకోండి, ఆర్ఓ అని అయ్యని ఈ మారిస్తే 5,000 6,000 ఈజీగా అయితే, దానికన్నా కొత్తది వేరేది పెట్టుకోవడం బెటర్. చూడండి ఇట్లా మీకు ఇట్లా టీడీఎస్ అనేది ఇట్లా తగ్గుకుంటూ వస్తుందన్నమాట. ఎందుకనాలి కానీ నేను ఒకటి మా చుట్టాలకు ఇప్పించిన అసెంబుల్డ్ సంబంధించింది, అది 4,000 to 5,000. ఇది ఇప్పటికి కూడా అంటే 2 years దాకా యూజ్ చేసిన వాళ్ళు ఇంకా టేస్ట్ మారలే. ఎప్పుడు ఫస్ట్ ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లనే ఉన్నాయి. ఇద్దరికి ఇప్పించిన మా వాళ్ళకి సేమ్ టేస్ట్ అట్లనే వస్తున్నాయి. సో ఈ కంపెనీస్ అంటే ఇదని కాదు, ఏ కంపెనీ అయినా కూడా బ్రాండ్ అని అనుకుంటాం, కానీ టేస్ట్ అయితే ఎక్కువ కాలం అయితే రావట్లే. కనీసం ఒక 1.5 year, అంటే మేము పెద్ద ఫ్యామిలీ అయితే కాదు, ఒక ముగ్గురు ఉంటాం కాబట్టి 1.5 year ఈజీగా వస్తుంది. సో ఏదైనా రావాల్సింది, అంతేగాని ఇక తక్కువ మంత్స్కి వాడాలంటే మనం ఏమంటారు, క్యాన్కి ఒక 10 రూపాయలు 20 రూపాయలు లెక్క చూసుకున్నా కూడా సో మనకి చాలా వాసిపోద్ది. కాబట్టి మనం కొద్దిగా బడ్జెట్లో ఆలోచిస్తుంటాం అనమాట. కానీ అయినా మళ్ళీ బ్రాండ్ తెచ్చుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఇంక అంతే, మనం జనాలు అట్లనే ఉంటాం, తక్కువలో మంచి బ్రాండ్ తీసుకోవాలి కాబట్టి అట్లా తీసుకుంటాం అనమాట. మా బోర్ వాటర్ టీడీఎస్ వచ్చేసి ఒక 500 400 ఆ రేంజ్లో ఉంటాయి. సో తను కూడా ఇట్లా టెస్ట్ చేస్తే 200 అని ఇట్లా తగ్గుకుంటూ ఒక 100 అట్లా ఆ విధంగా అయితే ఈ టీడీఎస్ మీటర్ అయితే చూపించింది. ఇక చూడండి, ఇక్కడ ఆయన చూపిస్తుంది కదా, దాంతో ఆ ఫ్లో తగ్గించడం పెంచడం ఉంటుంది. అంటే మీకు ఆర్ఓ సంబంధించిన టేస్ట్ కానీ, అంటే టీడీఎస్ అడ్జస్ట్ కూడా అదే అనమాట. సో దాంతో టీడీఎస్ అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. టోటల్ సెట్ చేసినాక కూడా ఆ ఫ్లో అనేది అంటే డ్రాప్ పోయి కొంచెం ఎక్కువ వచ్చినట్టు అట్లా చూపిస్తుంది. యాక్చువల్గా ఇంకా ఫ్లో ఎక్కువనే ఉంటుంది, కాకపోతే ఈ ఫ్లో తగ్గడానికి ఇంకొక కారణం కూడా చెప్పిండు. అదేంటంటే ప్రీ ఫిల్టర్ ముందర ఉంటుంది కదా అది, సో కింద అదే. సో దాంట్లో వచ్చేసి ఒక స్పాంజ్ టైప్లో ఉంటుందని చెప్పింది కదా, అది క్లీన్ చేసినా కూడా పోవట్లేదు అది. యాక్చువల్గా మనం 6 months లోపు అట్లా మార్చుకుంటే మంచిదని చెప్పిన కదా. సో అది మార్చితే మంచిగా సెట్ అయిపోయి కొంచెం ఫ్లో పెరుగుతుందని అయితే ఈయన చెప్పిండు అనమాట. కాబట్టి నేను వేపించామని అయితే చెప్పిన. సో దాని కాస్ట్ ఎంత చెప్పిండంటే 400 చెప్పిండు. యాక్చువల్గా ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు వైట్ కలర్లో, సో టోటల్గా దాని కాస్టే 250-300 రూపీస్ చూపిస్తుంది దీనికి సెట్ అయ్యేది. సో ఆయన లోపల దానికి కొంచెం 400 అనేసరికి సర్లే ఏం చేస్తాం మనం, ఇక దానికోసం మళ్ళీ ఆడ అని సర్వీస్ ఛార్జ్ అట్లాంటివి ఏమీ ఉండవు కాబట్టి, ఏమో తీసుకోడు కాబట్టి సర్లే పోనీలే అన్నట్టు తనకే ఇచ్చేసిన. కానీ క్లీనింగ్ మాత్రం మంచిగా చేసిండు. సో చూడండి, నేను క్లీన్ చేసినా కూడా అది సేమ్ అట్లానే ఉంది, అంటే మట్టి గిట్టి ఏం లేదు, కానీ కాకపోతే మనం తీసేసుకోవడం బెటర్ను. యాక్చువల్గా బోర్ వాటర్ మాది టీడీఎస్ కొంచెం తక్కువనే కాబట్టి, అంటే 400-500 రూపే ఉంటుంది కాబట్టి ఇట్లా గిస్ట్లు కూడా ఎక్కువ ప్రాబ్లం ఉండదు కాబట్టి నేను కొంచెం లేట్గా మార్చుకుంటా. కాకపోతే మీరు మీ ఏరియాలో టీడీఎస్ బట్టి కొంతమందికి 800 అని 1000 అని అట్లా ఆ విధంగా ఉంటుంది టీడీఎస్. సో ఇట్లా హార్డ్ వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు త్వరగా చేంజ్ చేసుకోండి, లేకపోతే ఇట్లా మోటార్లు ప్రాబ్లం కావటం కానీ జరుగుతుంటుంది అనమాట. యాక్చువల్గా మోటార్ అదే పంపు ఉంటుంది కదా, దాని కాస్ట్ అడిగిన 3000 దాకా అవుతుందని చెప్పిండు. అలాగే ఆర్ఓ ఒకవేళ మార్చుకుంటే ఒక్కటే ఎంత అవుతుంది అంటే 2800 ఆ విధంగా అయితే చెప్పిండు అనమాట. సో నాకు సింపుల్గా ఏమనిపించింది అంటే, అమెజాన్లోనూ ఫ్లిప్కార్ట్లోనూ చూసిన 4000 చేంజ్ ఉంది. సో అంటే సెట్ ఒక 4-5 ఉంటాయి అనమాట, మొత్తం ఫిల్టర్స్ అన్నిటి కలిపి తక్కువనే వచ్చింది. కాకపోతే మీరు వేసుకోవడం వస్తే ఓకే, మీకు రాకుంటే మాత్రం ఇట్లా సర్వీస్ వీళ్ళకి పిలిపిస్తే ఒక 300-400 లేదా 500 తీసుకొని మీకు మొత్తం సెట్ అయితే చేస్తారు. నా సజెషన్ ఏంటంటే, ఇక తక్కువ రేట్ ఎట్లా కాబట్టి కొత్తది తీసుకుంటే, ఇదే కంపెనీ అయినా కూడా కొత్తది తీసుకుంటేనే బెటర్ అని అయితే నా సజెషన్. ఓకే అండి, ఈ వీడియో ఇంతే, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కొట్టండి. ఓకేనా, థ్యాంక్ యూ.